అల్లండి అందరికీ వెల్కమ్ టు డిఎన్ కిచెన్. నేను మీ దివ్య. ఈరోజు మనము బెండకాయతో అయితే రెసిపీ అయితే చూడబోతున్నామండి. మనకు సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోతుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకు ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇలా అప్పటికప్పుడు బెండకాయ కర్రీ చేసి పెట్టారంటే టేస్ట్ అదిరిపోతుందండి. మార్నింగ్ లంచ్ బాక్స్ కూడా బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు మనము ఈ కర్రీని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా నేను ఇలా నేత బెండకాయలు అయితే తీసుకున్నాను. ఇలా మనము పెద్ద సైజుగానే కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకు ఈ కర్రీకి చాలా బాగుంటుంది. దానికి మసాలా తయారు చేసుకోవాలా. ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, ధనియాల పొడి, ఉప్పు, అలానే కారం అండి. ఇది మొత్తం మనము ఇలా అయితే మిక్సీ అయితే పట్టుకోవాలా బాగా మెత్తగా. ఇప్పుడైతే మనం ముందుగా బాల పెట్టుకొని అందులోకి ముందుగా అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ వీటెక్కాక ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు మొత్తం అయితే వేసేసుకోవాలి. ఈ బెండకాయలు మనకు గోల్డెన్ కలర్ అయితే రావాలండి. అంతవరకు అయితే మనము బెండకాయలని బాగా వేయించుకోవాలి. ఇలా మనము స్టార్టింగే ఆయిల్లో వేయించుకున్నామంటే మనకు బెండకాయలు అనేటివి జోమ్గా రావండి. మంచిగా కర్రీ అయితే కుదురుతుంది. చూడండి, మనకైతే మంచిగా అయితే ఏగిపోతున్నాయి. ఇలా మూత పెట్టుకున్నామంటే మనకు త్వరగా మంచిగా మొగ్గిపోతాయి. చూడండి, మనకైతే నిదానంగా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది. ఇంకా కాసేపు మనము ఇలానే వేయించుకోవాలండి. మనకు బెండకాయ అనేది బాగా కలర్ అయితే మారిపోవాలి. అంతవరకు అయితే మనం దీన్ని ఇలానే ఆయిల్లోనే మొగ్గించుకుందాం కాసేపు అయితే. ఇప్పుడైతే మనము చూద్దాము. చూడండి, మనకైతే బెండకాయలు అయితే పర్ఫెక్ట్గా ఏగిపోయాయి. ఇప్పుడైతే మనం దీనిని మనము పక్కకైతే తీసేసుకోవాలండి. ఇలా ఏగితే చాలండి, మనకు కర్రీ చాలా టేస్టీగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం దీనిని పక్కకైతే తీసేసుకుందాము. ఇప్పుడైతే అదే బాలలో ఆయిల్ వేసుకొని ముందుగా అయితే తిరువాత గింజలు అయితే వేసేసుకుందామండి. చూడండి, తిరువాత గింజలు కొంచెం మేగిపోయాక ఒక స్పూన్ మనము శనగపప్పు కూడా వేసేసుకుందాము. ఇవి కూడా ఏగిపోయాక ఇందులోకి మనము 2 ఒట్టిమిరపకాయలు అయితే వేసేసుకుందామండి తిరువాతలో. ఇలా ఈ కర్రీకి ఒట్టిమిరపకాయలు తిరువాతలో వేసినామంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇవి కూడా కాస్త ఏగిపోయాక ఇందులోకి మనము కొంచెం కరివేపాకునైతే వేసేసుకుందాము. ఇది కూడా కాస్త ముగ్గినాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసేసుకోవాలండి. చూడండి, టమాటాలు కూడా వేసేసాం కదా. ఇప్పుడైతే మనము ఒక్కసారి దీన్ని ఇలా కలుపుకుందాము. ఇందులోకి మనము కొంచెం పసుపు అయితే వేసుకుందామండి. ఇంకా ఉప్పు కారం అయితే వేయాల్సిన అవసరం లేదు. మనం మసాలాలోనే వేసుకొని మిక్సీ పట్టుకున్నాం కదా కాబట్టి. చూడండి, మనకు ఈ పసుపులోనే టమాటాలు కూడా బాగా మెత్తగా మొగ్గిపోతాయి. చూడండి, మనకైతే టమాటాలు కూడా బాగా మెత్తగా మొగ్గిపోతున్నాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రెష్గా నూనె పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర పేస్ట్ అయితే వేసుకోవాలండి. కొంచెం వేసుకోవాలండి, ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలాలో ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకున్నాం కదా కాబట్టి. ఇది కూడా మనకు కాస్త ఏగిపోయాక ఇందులోకి మనము మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ మొత్తం అయితే ఇలా వేసేసుకుందాము. మనం దీన్ని బాగా నూనెలోనే బాగా మొగ్గించుకోవాలండి. మనకు దీనికి ఉన్న పచ్చివాసన మొత్తం పోవాలా, అంతవరకైతే మనం దీన్ని బాగా ఆయిల్లోనే ఇలా మొగ్గించుకోవాలా. ఆయిల్ మొత్తం పైకి వచ్చేలాగా. అప్పుడే అండి మనకు ఈ కర్రీ అనేది మంచి టేస్ట్గా అయితే వచ్చేస్తుంది. మూత పెట్టుకొని మనము మొగ్గించుకుందామంటే త్వరగా మొగ్గిపోతుంది. చూడండి, ఇప్పుడైతే మనము ఈ మసాలా మొగ్గిపోతుందేమో చూద్దాము. చూడండి, మనకైతే మసాలా బాగా చక్కగా మొగ్గిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనము స్టార్టింగ్ వేయించి పెట్టుకున్న బెండకాయలు మొత్తం అయితే వేసేసుకుందాము. ఇప్పుడు ఆ ఉల్లికారం మొత్తము ఈ బెండకాయలకి పట్టేలాగా కాసేపు అయితే మనం దీన్ని ఇలానే కలుపుకుందామండి. మనకు ఈ ఉల్లికారం నుంచే అండి మంచి టేస్ట్ అయితే వచ్చేస్తుంది. మనకు మార్నింగ్ టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా ఉల్లికారంతో బెండకాయ కర్రీ చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చపాతీలకైనా అన్నం లేకుండా చాలా బాగుంటుందండి. చూడండి, మనకైతే బెండకాయలు అయితే మంచిగా మొత్తం బాగా మొగ్గిపోతుంది కదా. ఇంకా కాసేపు ఇలానే మొగ్గించుకుందామండి. కాసేపు అయితే మనము ఆయిల్ మొత్తం పైకి తేలాలండి. అంతవరకు అయితే మనం దీన్ని ఇలానే మొగ్గించుకోవాలా. ఇప్పుడైతే మనం చూద్దాము. చూడండి, మనకైతే ఈ మసాలా మొత్తం బెండకాయలకు బాగా పట్టుకుంది. ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం వాటర్ అయితే వేసుకోవాలండి. మనకు కావాలంటే అలా అయినా మొగ్గించుకోవచ్చు. నాకు కొంచెం గ్రేవీ అయితే కావాలి, అందుకే నేనైతే కొంచెం వాటర్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీనికి మూత పెట్టుకొని ఖచ్చితంగా ఆయిల్ పైకి వచ్చేలాగా కాసేపు అయితే మనం దీన్ని ఇలానే మొగ్గించుకోవాలండి. అప్పుడే మనకు మంచిగా కుదురుతుంది ఈ బెండకాయ కర్రీ వచ్చేసి.
చూడండి మనకైతే కర్రీ మొత్తం మంచిగా అయితే అయిపోయింది. ఆయిల్ కూడా పైకైతే వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులోకి మనము ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసేసుకుందాము. చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో బెండకాయ కర్రీ. ఇలా మార్నింగ్ పిల్లలకు కానీ లంచ్ బాక్స్ చేసి పెట్టాలంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొంచెం కారం కూడా తక్కువ ఉంటుందండి, ఎందుకంటే ఇందులోకి మనము ఉల్లిపాయలు అలానే కొంచెమే కారం వేసాం కదా కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మా వీడియో ఇదే అండి. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.